ఈరోజు దేవుని వాగ్దానము ఫిలిప్పీయులకు 4వ అధ్యాయం 11వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పట్లేదు. నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2026 సంవత్సరం మే మాసం 8వ తారీఖున దేవుడిచ్చిన వాగ్దానం మనం చూసినట్లయితే, మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఒకవేళ దేవుని యొక్క సన్నిధిలో మనం ఆయన ఇష్టానుసారమైన బిడ్డలుగా మనం జీవిస్తున్నప్పుడు, దేవుని యొక్క పరీక్షలకు మనం గురైనప్పుడు, మనం ఒకవేళ కృంగిపోయి, దేవా ఏంటి ప్రభా నా జీవితంలో ఇంత కొరత, లేకపోతే ఇంత శోధన, ఇంత వేదన అని ఒకవేళ మనం ఆలోచన చేస్తున్నట్లయితే, ప్రియమైన బిడ్డలారా, మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కనుక, నేను ఈ స్థితిలో ఉన్నప్పటికీ, నేను ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆయన ఆ స్థితిలో నన్ను సంతృప్తిగా ఉండడం అనేది నాకు నేర్పిస్తున్నాడు అని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి అట్టి రీతిగా మనందరము కూడా మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ దేవుని యొక్క సమృద్ధిని, దేవుని యొక్క సంతోషాన్ని, దేవుని యొక్క సమాధానాన్ని, దేవుని యొక్క సంతృప్తిని మనం అలవాటు చేసుకోవాలి. అట్టి రీతిగా మనందరం పొందుకోవాలని ప్రభువు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధులైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. సమస్తమును మీ చిత్తానుసారంగా జరిగిస్తున్న యేసయ్య, నీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు. ఆయన మేము ఈరోజు ఏ స్థితిలో ఉన్నప్పటికీ నీవిచ్చిన కృపను బట్టి మాత్రమే ఇలాగున ఇటు రీతిగా మన ఆర్కే ఫర్ మై హెవెన్లీ ఫాదర్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారాగా వాక్యం వినడానికి మీరు కృప చూపిస్తున్న విధానం బట్టి లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమస్తమును మీ చిత్తానుసారంగా, మీ ఇష్టానుసారంగా మా జీవితాలు నడిపించమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు మాత్రమే చెల్లించుకుంటూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ, మీ నామను మాత్రమే ఇచ్చిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన, శ్రేష్టమైన, సమృద్ధి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి పొందుకునే నామ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్.